అందరికీ జై హింద్. ఇప్పుడు గ్లోబల్ బ్యాన్ ఆన్ చైనీస్ ప్రోడక్ట్స్ జరుగుతుంది. ఇజ్రాయిల్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం కనుక్కుందంటే చైనీస్ వాళ్ళు తయారు చేసే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్లో వీళ్ళు ఒక స్పై ఎలిమెంట్ అందులో పెడుతున్నారు. అంటే వాక్యూమ్ క్లీనర్ నుంచి వాళ్ళు తయారు చేసే వైఫై మోడమ్స్, మనమైతే ఇళ్లలో వైఫై మోడమ్స్ వాడుకుంటాం కదా, ఆ వైఫై మోడమ్స్ కానీ వాళ్ళు తయారు చేసే బెస్ట్ కార్స్ BYDలో కూడా స్పై ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మొసాద్కి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెప్పింది. మొసాద్ అనేది వరల్డ్ లెవెల్లో ఇంటెలిజెన్స్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది. ప్రతి కంట్రీలో వాళ్ళ స్పై ఏజెంట్స్ ఉంటారు. అలాంటి కంట్రీలో చైనా ఇజ్రాయెల్కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫీస్లో స్పై గెజెట్స్ పెట్టించింది. ఎలా అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆర్మీ ఆఫీసర్స్కి, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి చైనా ద్వారా తయారు చేయబడ్డ ఏ ఐటమ్ని కూడా కొనొద్దు అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది పక్కన పెడితే మన దేశంలో నీతి ఆయోగ్ రీసెంట్గా గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్లో చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి రానివ్వండి, 24% వరకు ఇన్వెస్ట్మెంట్స్ చైనా నుంచి వితౌట్ ఎనీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ కూడా ఇండియాలోకి రానివ్వండి అని చెప్పేసి ఒక రికమెండేషన్ ఇచ్చింది. నాకెందుకో ఈ రికమెండేషన్ కరెక్ట్ కాదు అండ్ గవర్నమెంట్ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ రికమెండేషన్ అని అనిపిస్తుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, యూరప్ నుంచి, వెస్ట్ నుంచి ఆల్రెడీ వస్తూనే ఉంది. మనకి ఇన్వెస్ట్మెంట్స్ తక్కువేం లేదు. సో మనం చైనాని నమ్మి, చైనీస్ డివైజెస్ని నమ్మి, వీళ్ళని నమ్మి మాత్రము మనం అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే ఈరోజు శ్రీలంక, పాకిస్తాన్, కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎలా పరిస్థితులు ఏర్పడ్డాయో, చైనా ఎప్పుడు డెట్ ట్రాప్ డిప్లొమసీని వాడుతుంది. కాబట్టి మనకు చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. అదేవిధంగా చైనా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అన్నిటి మీద చాలా జాగ్రత్తగా నిఘా చేయాలి. క్వాలిటీ కంట్రోల్ స్ట్రిక్ట్గా చేసిన తర్వాతనే ఈ ప్రోడక్ట్స్ని యాక్సెప్ట్ చేయాలి అన్నది నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.